వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. మనం జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన పుణ్యక్షేత్రం కాశీ. అలాంటి కాశీ క్షేత్రంలోని కొన్ని వింతలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాశీలో గద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపు కొట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవు పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ చిన్న సందులు కలిగి ఒక పద్మవ్యూహంలాగా ఉంటుంది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. పూర్వం కాశీలో అనేక సుందరవనాలు, పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రువు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు. కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. అంతేకాదు, కాశీలో పరాన్న గుప్తేశ్వరుని దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి విముక్తి కలిగిస్తుంది. కాశీని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. విశ్వనాథుని అభిషేకం చేసిన తర్వాత మన తలరాతలు మారిపోతాయి. ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు. జగత్ అంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీ. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.